నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. కర్నూలు నుంచి విజయవాడకు ప్రతిరోజు రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును కలిసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా కలిసి కర్నూలు నుండి ముంబైకి వారంలో 1 లేదా 2 సార్లు, అదేవిధంగా కర్నూలు నుండి విజయవాడకు ప్రతిరోజు రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంతాన్ని రైల్వే పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని విన్నవించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్లో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. భవిష్యత్తులో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఓర్వకల్ మారబోతుందని అన్నారు. ఈ ప్రాంతానికి దేశంలో ప్రధాన నగరాలతో రైలు పోకలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు టీజీ భరత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి వేగంగా జరిగేందుకు పూర్తిగా సహకరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఈ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా కలిసి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడ్స్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్ నోడ్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నోడ్లకు రైల్ కనెక్టివిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చించి వినతి పత్రం అందజేశారు. ఓర్వకల్ నోడ్ కింద దూపాడు రైల్వే స్టేషన్ నుండి ఓర్వకల్ మీదుగా బేతంచెర్ల వరకు కొత్త కార్డ్ రైల్వే లైన్ అభివృద్ధి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ వరకు రైల్వే సైడింగ్ 50 కిలోమీటర్ల అభివృద్ధి చేయాలని కోరారు. రాబోయే 2 నెలల్లో ఓర్వకల్ నోడ్లో అనేక పరిశ్రమల ఉత్పత్తిని ప్రారంభించబోతున్నామని, అందువల్ల ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు ఉండడం అత్యవసరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ నుండి ఓబులవారిపల్లె కృష్ణపట్నం సెక్షన్ నుండి కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ వరకు రైల్వే సైడింగ్ 12 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని అన్నారు. ఓర్వకల్ మరియు కృష్ణపట్నం నోడ్లను ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులతో స్థిరమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇవి అభివృద్ధి చెందితే 4 లక్షలకు పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి, రైల్వే కనెక్టివిటీ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వృద్ధికి అత్యంత అవసరమని అన్నారు. NICDIT ఫ్రేమ్వర్క్ కింద 3 పారిశ్రామిక కారిడార్లలో 3 నోట్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రస్తుతం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద కొప్పర్తి నోడ్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిపారు. ఓర్వకల్, కృష్ణపట్నం నోడ్లకు ప్రతిపాదిత రైల్వే సైడింగ్ లైన్ల అభివృద్ధిని చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు రైల్వే మంత్రిత్వ శాఖ వీలైనంత త్వరగా ఆమోదించేలా చూడాలని ఆయన కోరారు. ఈ నెల 25వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పరికి వస్తున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు ఆస్పరిలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు అధికారులకు సూచించారు. ఆస్పరి మండల కేంద్రం ఆలూరు రోడ్డులో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణం, పార్టీ క్యాడర్ సమావేశ స్థలం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేసి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా, భద్రతా నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలని తెలిపారు. వాహనాల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి సూచిక బోర్డులను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని పోలీసు అధికారులకు సూచించారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ మార్గాలపై ముందస్తు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లే రహదారులను పరిశీలించిన కలెక్టర్ మరమ్మతులు అవసరమైన చోట వెంటనే పనులు చేపట్టి కార్యక్రమానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. నగరంలో దోమల వ్యాప్తికి అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీ కెనాల్, హంద్రి, తుంగభద్రలో నిలిచిన నీటిలో ఉన్న గుర్రపు డెక్క ఆకులను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు తెలిపారు. ఈ మేరకు గుర్రపు డెక్క ఆకు నిర్మూలన కోసం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
నగరంలో దోమల వ్యాప్తికి అవకాశం ఉన్న నేపథ్యంలో నగరంలోని కేసీ కెనాల్, హంద్రి, తుంగభద్ర నదిలో నిలిచి ఉన్న నీటిని పెరిగిన గుర్రపుటెక్క ఆకులను తొలగించే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని కేసీ కాలువతో పాటు హంద్రి, తుంగభద్ర నదిలో నిలిచి ఉన్న నీటిలో పెరిగిన గుర్రపుటెక్క ఆకులను మనుషులచే తొలగించే అవకాశం లేకపోవడంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా దానిని నిర్మూలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2 ట్రాక్టర్లతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని తీసుకెళ్లి నిలిచి ఉన్న నీటిలో పెరిగిన గుర్రపుటెక్క ఆకుపై దానిని పిచికారీ చేస్తున్నారు. ఒకవేళ మనుషులు వెళ్లలేని పరిస్థితి ఉంటే డ్రోన్లను ఉపయోగించి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేస్ మాట్లాడుతూ నిలిచి ఉన్న నీటిలో పెరిగిన గుర్రపుటెక్క ఆకు ద్వారా సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు దోమల బెడద వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గుర్రపుటెక్క ఆకును నిర్మూలించే దిశగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల 2 రోజులలో గుర్రపుటెక్క ఆకు పూర్తిగా నిర్వీర్యం అవుతుందని, దీనివల్ల దోమల బెడద తప్పుతుందని వెల్లడించారు. నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని వెల్లడించారు. కర్నూలు నగర ప్రజలకి నమస్కారం. మనకి కేసీ కెనాల్లో, అలాగే హంద్రి రివర్లో, తుంగభద్ర రివర్లో మనకి ఈ మధ్య కాలంలో మనకి గుర్రపుటెక్క కొంచెం ఎక్కువగా పెరగడం కనిపిస్తోంది. మామూలుగా అయితే జూలై మంత్ నాటికి కేసీ కెనాల్కి వాటర్ వదిలేవాలి కాబట్టి అది కొట్టుకొని వెళ్ళిపోయేది. బట్ ఈసారి ఇంకా వాటరు ఈ డ్రై స్పెల్ కారణంగా, వాటర్ వదలడానికి కారణంగా మనకి కేసీ కెనాల్లో కానీ, తర్వాత ఇతర హంద్రిలో కానీ, తుంగభద్రలో కానీ వాటర్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ గుర్రపుటెక్క పెరిగింది. దీనివల్ల మనకి వాటి సమీప ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకి దోమలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఇమ్మీడియట్గా మేము ఏం చేసామంటే, మున్సిపల్ కార్పొరేషన్ నుండి మనము ఆ గుర్రపుటెక్కని మామూలుగా అయితే అంత మోతాదులో ఉన్నటువంటి దాన్ని మాన్యువల్గా తీయడం అనేటువంటిది కొంచెం కష్టసాధ్యం కాబట్టి దాన్ని ఈజీగా చంపడానికి సోడియం హైపోక్లోరైడ్ని స్ప్రే చేయడం స్టార్ట్ చేశాము. దీనికి 2 ట్రాక్టర్స్కి పెద్ద ట్యాంకర్లో సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్ పెట్టి మనకు పొడవాటి పైప్తో స్ప్రేయర్స్ మాదిరి స్ప్రే చేయడానికి వీలుగా మనము 2 ట్రాక్టర్స్ని ఎంగేజ్ చేసి, మనకి ఇక్కడ ప్రొఫెషనల్ వర్కర్స్ కూడా అందులోకి దింపి, అంటే గమ్ బూట్స్, తర్వాత గ్లౌజెస్, మాస్క్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఒక వార్పుడ్ బేసిస్తో స్ప్రే చేస్తున్నాము. దాని ద్వారా వెంటనే అది 1 or 2 డేస్లో ఆ గుర్రపుటెక్క అంతా కూడా చనిపోయి ఎండిపోయి మనకు పక్కకు తేలాడుతూ వచ్చేస్తుంది. దాన్ని మనం లిఫ్ట్ చేద్దామని చెప్పేసి. ఇది కాకుండా అంటే మనుషులు వెళ్ళలేనటువంటి ఏరియాకి అంటే స్ప్రే చేయడం అంటే మాన్యువల్గా సాధ్యం కాదు కాబట్టి అటువంటి చోట్ల డ్రోన్స్ కూడా ఉపయోగించి స్ప్రే చేయడానికి మనం ప్లాన్ చేసాం. ఈరోజు మనం స్టార్ట్ చేసాం ఈ 2 యాక్టివిటీస్ కూడా, మాన్యువల్గా స్ప్రే చేయడము, అలాగే డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం అనేటువంటిది. అట్లాగే ఎక్కడైతే మురుగు గుంటలు కానీ, ముళ్ళ పొదల్లో మామూలుగా మాన్యువల్గా శానిటరీ సిబ్బంది వెళ్ళి స్ప్రే చేయలేనటువంటి ఏరియాలలో దోమలు ఎక్కడైతే పెరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటర్ స్టాగ్నెట్ అయ్యి అటువంటి చోట కూడా మనకి ఈ దోమల పిచికారీ మందుని ఈ డ్రోన్స్ను ఉపయోగించి స్ప్రే చేయడానికి మనం ఎక్కడెక్కడ అట్లా రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి అన్నీ కూడా వర్కౌట్ చేశాము. ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాన్స్జెండర్లకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాన్స్జెండర్లకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పన కొరకై రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గరిమా గృహకు సంబంధించి ట్రాన్స్జెండర్ల కోసం సురక్షితమైన ఆశ్రయం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ట్రాన్స్జెండర్ విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల విషయంలో ఎటువంటి వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా అడ్మిషన్ నిరాకరణ లేదా వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు అందితే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ట్రాన్స్జెండర్లకు సూచించారు. మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ట్రాన్స్జెండర్లకు కౌన్సిలింగ్ సేవలను అందించాలని
కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రాన్స్జెండర్లకు ఆసక్తి ఉన్న ట్రేడుల్లో ఉచిత ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేక ట్రైనింగ్ ప్లేస్మెంట్ మేళాలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ గృహ పథకాల ద్వారా గృహాల కేటాయింపు అంశాన్ని పరిశీలించి అర్హులైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్జెండర్లకు అత్యంత అవసరమైన ఇళ్ల మంజూరు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ట్రాన్స్జెండర్ ధృవీకరణ పత్రాలు జారీతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యతతో అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగుండ్ల కౌశిక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 8వ వార్డుకు చెందిన సువర్ణ, 49వ వార్డుకు చెందిన అన్వర్ల పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగుండ్ల కౌశిక్, మాజీ కార్పొరేటర్ పరమేష్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్వర్ బూత్ ఇన్ఛార్జ్ మరియు మా 8వ వార్డు బూత్ ఇన్ఛార్జ్ సువర్ణ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు, సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రతిరోజు మా కార్యాలయంలో పండగ వాతావరణం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంత్రివర్యులు నేను ఏదో మా వాళ్ళకి చిరు కానుకలాగా ఇవ్వాలనే ఉద్దేశంతో అన్నగారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా అన్న వచ్చేసి ఎంతో బిజీగా సపోర్ట్గా ఉంటూ ఇట్లా సంక్షేమము మరియు అభివృద్ధిని ఏకదాటిగా నడిపిస్తున్నట్టు కూటమి గవర్నమెంట్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మా టీజీ భరత్ అన్న గారికి మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా బూత్ ఇన్ఛార్జ్ 167 బూత్ ఇన్ఛార్జ్ అన్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. మా వార్డు తరఫున ముఖ్యంగా సార్ చూసుకుంటే అండి, ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది రాష్ట్రంలో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఎందుకంటే ఒక బూత్ ఇన్ఛార్జ్ అనుకోండి, గ్రౌండ్ లెవెల్ మేమంతా పని చేసుకునే వాళ్ళము. మమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ మా బర్త్డే సెలబ్రేషన్ జరపడం అనేది చాలా గొప్ప విషయము. అది ఓన్లీ ఫ్యామిలీ అని ఫీల్ అయితే తప్ప అలాంటి థాట్స్ రావండి. సో మీరు ముఖ్యంగా గమనించాల్సింది, ఇప్పుడు దాకా మా వార్డులో ఆల్మోస్ట్ ఒక 5-6 మంది సెలబ్రేట్ చేసామండి. చాలా ఘనంగా జరిగాయండి ఇప్పుడు దాకా అవి. ఇలాంటి కార్యక్రమము ప్రప్రథమంగా మా టీజీ భరత్ గారే స్టార్ట్ చేశారని దానికి మేము గర్వంగా తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నాకు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు ఇక్కడ ఆఫీస్లో ఇంత ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక మధ్యతరగతి వాళ్ళు కానీ, దిగువ మధ్య తరగతి కానీ వాళ్ళు తమ పుట్టినరోజు అనేది కూడా గుర్తుపెట్టుకునే రోజులు ఇవి. ఎందుకంటే లైఫ్లో బరువు బాధ్యతలు అవి నడిపించుకుంటా వాళ్ళ పిల్లల బర్త్డే తప్ప తమ సొంత బర్త్డే ఎప్పుడు అనేది గుర్తించుకోలేని రోజులు ఇప్పుడు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చిన్న స్థాయి కార్యకర్తలను గుర్తించి వాళ్ళ పుట్టినరోజు కూడా జరపడము మన భరత్ సార్ గారు, ఇది నాకు తెలిసి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా ఇటువంటి ప్రోగ్రాం అయితే జరగలే. ఈరోజు మంత్రి గారు జరుపుతున్న మా బర్త్డే కార్యక్రమం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ తరపున మేము ఇటువంటివి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాము. భరతన్న గారికి ధన్యవాదాలు. ఈ నెల 25వ తేదీ ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శిరీష్ శుక్రవారం ఆస్పరి మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, వైద్య సేవల అందుబాటు, మౌలిక వసతులను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ప్రసవాలు అధికంగా జరుగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆస్పరి కేంద్రం ఒకటిగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు ఎంతమంది ఓపీ సేవలు పొందుతున్నారో, నెలకు ఎన్ని ప్రసవాలు నిర్వహిస్తున్నారో సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు సేకరించారు. ఆసుపత్రిలోని రక్త పరీక్షల గది, సంజీవని అరినా కేంద్రం, మెడికల్ ఆఫీసర్ గది, ఫార్మసీ, ఆరోగ్య మిత్ర హెల్ప్ డెస్క్, ప్రసూతి గది, ఇతర వార్డుల ఆసుపత్రి ప్రాంగణాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశుభ్రత, వైద్య పరికరాల వినియోగం, రోగులకు అందుతున్న సేవలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సంజీవని కార్యక్రమాన్ని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచే ప్రారంభిస్తున్నందున అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అత్యంత పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు సూచించారు. కర్నూలు నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందన్నారు. నగరంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు పరిశీలించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను వారు స్వయంగా పరిశీలించి సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 14వ తేదీ ఎస్ఐఆర్ ప్రక్రియకు తుది గడువుగా నిర్ణయించినప్పటికీ దానిని తాజాగా మరో 10 రోజులు పెంచి ఈ నెల 24వ తేదీ వరకు అవకాశం కల్పించారని చెప్పారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను బూత్ లెవెల్ అధికారులకు ఫారాలను అందజేయాలని కోరారు. నగరంలో ఓటర్ల జాబితాకు సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా ఎమ్యునరేషన్ ఫారాలను భర్తీ చేయలేని పరిస్థితి ఉంటే తమ బిఎల్ఓలే వాటిని భర్తీ చేస్తారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ సంబంధించి కూడా మనకి వాస్తవానికి మొన్న 14వ తారీఖు నాటికి మనకి ఓటర్లు వారి యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ని బిఎల్ఓకి సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీగా ఉండేది. బట్ ఎలక్షన్ కమిషన్ మనకి ఒక 10 రోజుల పాటు పొడిగించింది. అంటే 24వ తారీఖు వరకు కూడా ఇంకా ఎవరైనా ఓటర్లు బిఎల్ఓ ఆల్రెడీ ఇచ్చినటువంటి ఫామ్ని మీరు వాటిని నింపి ఫోటోతో తర్వాత సిగ్నేచర్ చేసి బిఎల్ఓకి అందించడానికి 24వ తారీఖు వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఇప్పటికే ఫారం తీసుకొని వాటిని తిరిగి బిఎల్ఓకి ఇవ్వనటువంటి ఓటర్లు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా వాటిని ఫిల్ చేయండి. మీకు ఒకవేళ ఫిల్ చేసేది రాకుంటే ఎంటీ ఫామ్ తీసుకొని ఫోటో అతికించుకొని వెళ్తే కూడా బిఎల్ఓనే మీ వివరాలని, అంటే మీకు 2002లో ఓటు ఉన్నట్టయితే వాటి వివరాలని, లేదా మీకు 2002లో ఓటు మీకు లేకుండా ఉంటే మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, అంటే మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ జేజీ వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు వివరాలని బిఎల్ఓనే సెర్చ్ చేసి ఆ వివరాలని మీ ఫారంలో నింపి వాటిని మ్యాపింగ్ చేసి మీ ఓటు కోల్పోకుండా ఆ బిఎల్ఓ చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే ఫారం బిఎల్ఓకి ఇవ్వలేదో వాళ్ళు సత్వరమే మీ బిఎల్ఓకి సంప్రదించే సచివాలయాల్లో ఉంటారు. మీ ఫారం పైన కూడా ఉంటుంది బిఎల్ఓ పేరు, ఫోన్ నంబరు. ప్రతి ఒక్కరూ బీమా పథకాలతో పాటు సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు కోరారు. ఈ మేరకు నగరపాలక సంస్థలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తూ మరణించిన దేవరాజు ఎస్బీఐ ఖాతాకు వచ్చిన 10 లక్షల బీమాను అతని కుమారునికి అందజేశారు. నగరపాలక సంస్థలో రెగ్యులర్ ఉద్యోగి పీహెచ్ వర్కర్గా పనిచేస్తూ ఇటీవల మరణించిన బైరపోగు దేవరాజు ఎస్బీఐ శాలరీ ఖాతాకు అనుబంధంగా ఉన్న బీమా పథకం ద్వారా మంజూరైన 10 లక్షల బీమా చెక్కును శుక్రవారం కమిషనర్ చెల్లా ఓబులేసు మృతుడి కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ చెల్లా ఓబులేసు మాట్లాడుతూ బీమా పథకాలు ఉద్యోగుల కుటుంబాలకు క్లిష్ట సమయంలో ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి
ప్రతి ఉద్యోగి తనకు లభించే బీమా సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకుని వాటి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నగరపాలక సంస్థలో రెగ్యులర్ ఉద్యోగి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి, సహజ మరణం సంభవిస్తే 10 లక్షల బీమా ప్రయోజనం అందించే SBI బీమా పథకాల అమలులో ఉండడం అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.